లౌకికవాద పార్టీలు అయితే ఒక ప్రజాస్వామ్యవాది, ఒక న్యాయకోవిదుడు, ప్రజాస్వామ్యం కోసం ఏ రోజు ఆయన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వని ఒక పెద్ద వ్యక్తి సుదర్శన్ రెడ్డి. వారికి వేయకుండా ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాధాకృష్ణ గారు. ఆర్ఎస్ఎస్ ఏం చేసిందండి దేశంలో? ఏ విధంగా మీరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తను ప్రోత్సహిస్తారు? ఈరోజు బీజేపీ నడిపిస్తుంది ఆర్ఎస్ఎస్ స్వతంత్ర పోరాటంలో ఉందా? మీరు ఆలోచించి, స్వతంత్ర పోరాటంలో ఉందా? ఉప్పు సత్యాగ్రహంలో ఉందా? క్విట్ ఇండియాలో ఉందా? మొన్న 2019 వరకు ఆర్ఎస్ఎస్ భవన్ ముందు కాషాయ జెండా ఎగిరేది, త్రివర్ణ పతాకాన్ని కూడా వ్యతిరేకించారు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా వ్యతిరేకించారు. మనుస్మృతిని మేము నమ్ముతున్నారు, మాకు అంబేద్కర్ రాజ్యాంగం లేదన్నారు, త్రివర్ణ పతాకం లేదన్నారు. కాషాయ జెండా ఎగరేసిన ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాధాకృష్ణన్. మీరు లౌకికవాద పార్టీలు అయితే వాళ్ళు రాధాకృష్ణ మీరు ఓట్ చేస్తారు. తెలుగువాడు నిల్చుంటే, ఒక న్యాయకోదుడు నిల్చుంటే, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి నిల్చుంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తకు మీరు ఓటు వేస్తారా? మీకు సిగ్గుగా అనిపించడం లేదా? మీవా లౌకికవాద పార్టీలు. సో ఈ రోజు నుంచి ఆంధ్రులుగా మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండవన్నీ మతతత్వ పార్టీలే, ఎక్సెప్ట్ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ తప్పితే మిగతా 3 పార్టీలు మతతత్వ పార్టీలు.